చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రేమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లో ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మన ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట హృదయపూర్వక స్వాగతం. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ప్రొఫెసీస్ రిగార్డింగ్ జీసస్ బర్త్, యేసు ప్రభు జననమును గురించి ప్రవక్తల ప్రవచనములు, వాటి నెరవేర్పు అనే అంశంపై ధారావాహిక సందేశాలను మనము మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందిస్తుండగా వింటున్నాం. మరి ఈనాటి అంశం యోసేపు ఐగుప్తు నుండి బెత్లెహేమునకు ప్రయాణం, ద ఫ్లైట్ ఆఫ్ జోసెఫ్ ఫ్రమ్ ఈజిప్ట్ టు బెత్లెహేమ్. ఈ అంశంపై సందేశాన్ని వినకమునుపు ఈ చక్కటి క్రిస్మస్ గీతాన్ని విందాం. గగనాన వెలిగే ఓ తార, నడిపించు మా మమ్ము మా ప్రభు చెంత. తల తల కాంతులతో మిలమిల మెరుపులతో చూపించు మా రాజుని జాడ. నీలి గగనాన వెలిగే ఓ తార, నడిపించు మా మమ్ము మా ప్రభు చెంత. తల తల కాంతులతో మిలమిల మెరుపులతో చూపించు మా రాజుని జాడ. నిరీక్షించితిమి ఎన్నెన్నో ఏళ్ళు, పరీక్షించితిమి ప్రభు యేసుకయని ఊళ్ళు. నిరీక్షించితిమి ఎన్నెన్నో ఏళ్ళు, పరీక్షించితిమి ప్రభు యేసుకయని ఊళ్ళు. విసిగి వేసారి ప్రవచనములే తరచి, రక్షకుని రాకకై కలురాళ్ళుగా చేసి. విసిగి వేసారి ప్రవచనములే తరచి, రక్షకుని రాకకై కలురాళ్ళుగా చేసి. నీలి గగనాన వెలిగే ఓ తార, నడిపించు మా మమ్ము మా ప్రభు చెంత. తల తల కాంతులతో మిలమిల మెరుపులతో చూపించు మా రాజుని జాడ. ఖగోళ శాస్త్రములో ప్రభు నక్షత్రమే నీవు, కనుమరుగైపోకు కలవరపరచకు మమ్ము. ఖగోళ శాస్త్రములో ప్రభు నక్షత్రమే నీవు, కనుమరుగైపోకు కలవరపరచకు మమ్ము. అత్యానందముతో తూర్పున నిన్ను చూచి, పయనించితిమి నీతో మా ప్రభు కడకు. అత్యానందముతో తూర్పున నిన్ను చూచి, పయనించితిమి నీతో మా ప్రభు కడకు. నీలి గగనాన వెలిగే ఓ తార, నడిపించు మా మమ్ము మా ప్రభు చెంత. తల తల కాంతులతో మిలమిల మెరుపులతో చూపించు మా రాజుని జాడ. మా పెట్టెలలో స్వర్ణం సాంబ్రాణి బోలం, కానుకగా నుంచితిమి రాజునకు. మా పెట్టెలలో స్వర్ణం సాంబ్రాణి బోళం, కానుకగా నుంచితిమి రాజునకు. ఆ ప్రభుని చేరా ఆ ఇంటిపై నిలిచి, ఉదయించు ఇక
ప్రతి గృహ సీమలో నీవు. ఆ ప్రభుని చేరా ఆ ఇంటిపై నిలచి ఉదయించు ఇక ప్రతి గృహ సీమలో నీవు. నీలి గగనాన వెలిగే ఓ తార, నడిపించు మా మమ్ము మా ప్రభు చెంత. తల తల కాంతులతో మిలమిల మెరుపులతో చూపించు మా రాజుని జాడా. యూదా బెత్లెహేములో నీకు గ్రామం, స్వగ్రామమాయే స్వర్గనగరీ రాజునకు. యూదా బెత్లెహేములో నీకు గ్రామం, స్వగ్రామమాయే స్వర్గనగరీ రాజునకు. సర్వలోక పాప పరిహారం ఉద్భవించిన పూజించెదమీ క్షణమే. సర్వలోక పాప పరిహారం ఉద్భవించెను పూజించెదమీ క్షణమే. నీలి గగనాన వెలిగే ఓ తార, నడిపించు మా మమ్ము మా ప్రభు చెంత. తల తల కాంతులతో మిలమిల మెరుపులతో చూపించు మా రాజుని జాడా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రభువా, కృపగల తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. వాక్యం ఎంత నిర్మలమైంది, ఎంత స్వచ్ఛమైంది నాయన, నీకు వందనాలు. వాక్యం ద్వారా మమ్మల్ని సంధిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఏ క్రియ చేసిన ప్రభువా మీకు భయపడి చేసే కృప దయచేయమని, ఈ వాక్య భాగాన్ని ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. హోషేయ గ్రంథం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుంచి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులు అర్పించి విగ్రహములకు ధూపం వేసిరి. మన లేఖన భాగము, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుంచి పిలిచితిని. ఈ వాక్యం ఎక్కడ నెరవేరిందండి? మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో నెరవేరింది. ఎలా నెరవేరిందో చూద్దాం. వారు వెళ్ళిన తర్వాత, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవాలని ఆయనను వెతకపోతున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపో. ఇది ఆ కాలం, యేసుక్రీస్తు జన్మించిన కాలంలో జ్ఞానులు వచ్చారు, నక్షత్రాన్ని చూసి యేసుక్రీస్తును పూజించారు. తర్వాత బహుమానాలని బంగారము, సాంబ్రాణి, బూలం అర్పించారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రభుదూత స్వప్నమందు ఎవరికి? యోసేపుకు ప్రత్యక్షమే. యోసేపు ఎవరండి? మరియకు ప్రదానం చేయబడిన వాడు. యేసుక్రీస్తు తండ్రిగా, అంటే ఆయనకు తండ్రి కాదు కానీ తర్వాత యేసుక్రీస్తు తర్వాత కొంతమంది పిల్లలు పుట్టినట్టుగా వాక్యంలో ఉంది, వారికి తండ్రి. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన జన్మించిన వాడు, మరియ తల్లి. అయితే యోసేపుకు ప్రదానం చేయబడింది కాబట్టి యోసేపు మరియతో పాటు ఉన్నాడు ఈ జనన కాలంలో. అప్పుడు యోసేపుకు దూత ప్రత్యక్షమే. ప్రతి కమ్యూనికేషన్ కూడా దూత స్వప్నంలో చెప్పడం, ప్రత్యక్షం కావడం, అలా కమ్యూనికేషన్ ఉండేది. మోషే కాలంలో దేవుడు మేఘము ద్వారా మాట్లాడాడు, సుడిగాలి ద్వారా మాట్లాడాడు, చాలా రకాలుగా మాట్లాడాడు. ఇక్కడ స్వప్నం ద్వారా మాట్లాడుతున్నాడు. యోసేపుకు ప్రత్యక్షమై ఏం చెప్పాడంటే, నువ్వు ఆ శిశువును సంహరింపాలని హేరోదు, ఇప్పుడు మహాహేరోదు అండి, 6 హేరోదులు అని చెప్పాను కదా. ఈ మహాహేరోదు కాలంలో ఒక
మాట బినికిడిలోకి వచ్చింది. ఏంటంటే ఆయన ఎవరిని మగ శిశువులందరూ సంహరించాలనుకున్నాడు అని ఆజ్ఞ రాగానే నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకొని పోవాలా. ఆ మగ శిశువులో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయన ఒక సంకల్పంతోనే ఇక్కడికి కొని రాబడ్డాడు. ఆయన పరిశుద్ధాత్మ వలన కన్య అయిన మరియ గర్భమందు జన్మించాడు. ఆయనకు ఒక పర్పస్ ఉంది, ఒక లక్ష్యం ఉంది. లోక పాపాలన్నీ, సర్వ మానవాళి పాపాలు క్షమించడానికి ఆయన శిలువలో వేలాడబడాలి, ఆయన చనిపోవాలి, తిరిగి లెగాలి. అప్పుడు పునరుద్ధానం తర్వాత సువార్త ప్రకటించబడాలని ఆయన జన్మ యొక్క లక్ష్యము. అందరూ బ్రతకడానికి పుడితే యేసుక్రీస్తు ప్రభు చనిపోవడానికి పుట్టాడండి. ఎవరైనా పుట్టిన రోజే మీరు చనిపోతారని చెప్తారా? సుమయోను అలాంటి మాట చెప్పాడండి. కానీ యేసుక్రీస్తు ప్రభు లక్ష్యం ఏమిటంటే సర్వ మానవాళి కొరకు చనిపోవాలి. ఇక్కడ ప్రభుదూత స్వప్నం అందు కనిపించి యోసేపునకు ప్రత్యక్షమై కనబడి, హేరోదు ఆ శిశువును సంహరింపాలని ఆయనను వెదకబోచుడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి కొంతకాలం అక్కడ ఉండవాలి. ఎంతకాలం అంటే తర్వాత చూద్దాం ఎంతకాలం ఉంటాడు. ఎంతకాలం ఉన్నాడు అక్కడ అంటే ఆయన ఈ సంహరించాలనుకున్న వ్యక్తి చనిపోయేంత వరకు కూడా ఉన్నాడు. ఇక్కడ 19వ వచనంలో ఉంటుంది, హేరోదు చనిపోయి తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు ప్రత్యక్షమై నీవు లేచి ఆ శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేల్ దేశమునకు వెళ్ళుము. అర్థమైంది కదండి. ఫస్ట్ బెత్లెహేము నుంచి ఎక్కడికి పొమ్మన్నాడు? ఆయన ఐగుప్తుకి వెళ్ళమన్నాడు. ఐగుప్తుకు అబ్రహాం వెళ్ళాడు, యాకోబు వెళ్ళాడు. ఏదైనా ఆపద రాగానే ఐగుప్తుకి వెళ్ళే అలవాటు ఉంది యూదులకు. అది కాదు, కానీ ఇక్కడ యోసేపుకు ప్రత్యక్షమై చెప్పాడు కాబట్టి ఐగుప్తునికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రాణాన్ని యేసుక్రీస్తు పుట్టినది మొదలుకొని ఆ క్షణం నుండి ఆయన మరణం వెంబడిస్తూనే ఉన్నది. అంటే మొదట హేరోదు చంపాలనుకున్నాడు. రకరకాల థ్రెట్స్ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చనిపోయినప్పుడు చెప్తాడు, ఇలాంటి థ్రెట్ ఉంది యేసుక్రీస్తు ప్రభువుకు, కాబట్టి స్థలం విడిచిపెట్టి మీరు వెళ్ళండి అని చెప్తాడు. ఆయన చనిపోయిన తర్వాత తిరిగి రప్పిస్తాడు. ఇది ఇంకొక ప్రవచనం నెరవేర్పు. అది యోషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో చదివినాం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా, యేసుక్రీస్తు ప్రభు బాలుడై ఉండగా ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తులో ఉన్నాడు. కొంతకాలం తలదాచుకున్నాడు. వాళ్ళ తల్లి, పిల్లలు, తల్లి, యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు, తర్వాత యోసేపు అక్కడ ఉండి హేరోదు చనిపోయిన తర్వాత తిరిగి బెత్లెహేముకి వచ్చారు. ఇక్కడ ప్రవచనము అక్షరాల నెరవేరింది. మన సబ్జెక్టు ప్రవచనాల నెరవేర్పు. ఇది హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఇక్కడ ఒక ప్రవచనం నెరవేరింది. ప్రతి మాట కూడా విలువైంది, ప్రతి మాట కూడా శ్రేష్టమైంది, ప్రతి మాట కూడా రుజువు ఉంది, ప్రతి మాట కూడా చరిత్రాత్మకంగా రుజువు చేయబడింది. ఈ వాక్యాన్ని నమ్మి మనకి ఆ వాక్య ప్రకారంగా జీవించడానికి దేవుడు కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.